అనుక్షణం షహిన్షాతో పాటే ఉండాలి. ఆ మాంత్రికుడు ఉదయనాథ్ తిరిగి వచ్చే వరకు షహిన్షాని జాగ్రత్తగా చూసుకోవాలి. షహిన్షా, షహిన్షా, అసలు షహిన్షాకి ఏమైంది? నేను చెప్పేది వినిపించుకోవడం లేదు. షహిన్షా, ప్రణామాలు. ఇలా వచ్చారేంటి మీరు? మాకు మీ కంఠం వినిపించేసరికి మేము ఉండలేకపోయాం. అలాగే మీ కళని చూడటానికి మీ చెంతకు వచ్చేసాం. మరి ఇక్కడే ఆగిపోయారే? లోపలికి పదండి. మీరేంటి అలా అయిపోతున్నారు? మేము ఇక్కడికి ఎలా వచ్చాం? అదే బావగారు, మీరు పక్క నుంచి వెళ్తుండగా మీకు నా పాట వినిపించింది. అప్పుడు మీరు ఇలా లోపలికి వచ్చేశారు. దయచేసి ఏమి అనుకోకండి. మేము ఇక వెళ్ళాలి. వెంట్రుక వాసులు తప్పిపోయింది షహిన్షా. అంతా దేవుడి దయ. అయినా ఇది బెంగాలీ భాషలో మాట్లాడుతుంది. అసలు తను ఎవరై ఉంటుంది? అయినా నా మంత్రాన్ని అడ్డుకోగల శక్తి ఏమై ఉంటుంది? ఒకవేళ ఆ కృష్ణుడి విగ్రహం మళ్ళీ మహల్లోకి వచ్చేసిందా? లేదమ్మా, నేనది కనుక్కున్నాను. ఆ విగ్రహం ఇంకా బయట పడుంది. అదే నిజమైతే రాబోని ప్రతిసారి నా మంత్రానికి అడ్డం వస్తున్నది ఎవడై ఉంటాడో తెలుసుకోవాలి. ఎందుకంటే త్వరలోనే నేను చిట్ట చివరిదైన నా 3వ మంత్రాన్ని ప్రయోగించబోతున్నాను. ఆ సమయంలో ఏ ఆటంకము రాకూడదు. లేదంటే ఆ మంత్రం ఎందుకు ఉపయోగపడదు. అలా జరగదులే. ఇవాళ రాత్రే నేను మళ్ళీ జలాన్ని ఇక్కడికి రప్పిస్తాను. తనని నా చెంతకి రాకుండా ఆపుతున్న శక్తి ఏమిటో తన ద్వారా నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను.
మనం ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది షహన్షా. నాకు నువ్వు లేకుండా రాత్రే గడవడం లేదు. నేను నీ కౌగిలిలో కరిగిపోవాలన్నదే నా కోరిక. నేను కోరుకుంటే సాధించి తీరుతాను. ఏమైంది షహన్షా? మమ్మల్ని వెళ్ళనివ్వండి జోధా బేగం. మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టుగా మాకు అనిపిస్తోంది. ఎలాగైనా సరే నేను షహన్షాని లీల దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. ఏం పర్వాలేదు షహన్షా, మీరేం కంగారు పడకండి. మీరు పడుకోండి. ఇలా వచ్చి నా వాళ్ళలో పడుకోండి. నేను మిమ్మల్ని నిద్రపుచ్చుతాను. ఏం భయం లేదు, ఏం జరగదు.